ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన సుబ్రహ్మణ్య స్వామి హోమం. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ దక్షిణామూర్తి హోమానికి అంకురార్పణ. తిరుమల గిరులలో కళకళలాడుతున్న జలాశయాలు. పవిత్ర పాప వినాశనంలో గంగ పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. శ్రీ వేదాంత దేశికులు మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. ఉంజల సేవలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కటాక్షం. నగరి కర్యమాణిక్య స్వామి ఆలయంలో వేడుకగా ఉంజల సేవ. విశాఖలో వైభవంగా శ్రీ పోలమాంబ అమ్మవారికి అభిషేకోత్సవం. అమ్మవారిని అభిషేక ద్రవ్యాలలో దర్శించుకున్న భక్తులు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, మహాపూర్ణాహుతి క్రతువులను విశేషంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శ్రీ దక్షిణామూర్తి హోమానికి అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం తిరుపతిలోని కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3 రోజుల నుండి నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి హోమం ముగిసింది. ఈ సందర్భంగా అర్చకులు పూజ, హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత కలశ ఉద్వాసన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లకు కలశాభిషేకం చేశారు. ఆపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలలో భాగంగా శ్రీ దక్షిణామూర్తి హోమానికి అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా పూజ, జపం, హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నివేదన, విశేష దీపారాధన, హారతులు సమర్పించారు. తిరుమలలోని పవిత్ర పాప వినాశనంలో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గంగ పూజలు నిర్వహించారు. వరుసగా కురిసిన వర్షాలతో తిరుమల గిరులలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. డ్యాంలు నిండుకుండలా కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాప వినాశనం వద్ద ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గంగ పూజలు జరిపారు. ఆపై పసుపు, కుంకుమ పుష్పాలను నీటిలో వదిలి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శుభ పరిణామం. ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు చూసే ఉంటారు, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు. ఈ ఇంజనీర్లందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం సాతుమొర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులు సిబ్బందికి సూచించారు. ఆదివారం టీటీడీ చైర్మన్ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. బర్డ్ డైరెక్టర్ జగదీష్ చైర్మన్కు సాదరంగా స్వాగతం పలికి అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి వివరించారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు స్విమ్స్ని చేరుకుని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులతో అలాగే అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఊంజల్ సేవ విశేషంగా జరిగింది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే. ఇక చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. కళాకారుల భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కరియ మాణిక్య స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఊంజల్ సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నక్షత్ర, కుంభ, కర్పూర, మహామంగళహారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు మనవాళ మహాముని. ఈ క్రమంలో 9వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుప్పావై సేవాకాలం సాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. విశాఖ మహానగరం నేతాజీ నగర్లో కొలువైన శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, మంచిగంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత శ్రీచక్రానికి సహస్రనామార్చన సహితంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
పుష్పాభిషేకంలో ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కమనీయ దర్శనం భక్తులను పరవశులను చేసింది. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి భావన ఋషి ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా భద్రావతి భావన ఋషి ఆలయంలో సీతారాములకు పుష్పయాగం చేశారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గులాబీ, చామంతి, సంపెంగ, చిన్న రోజాలు తదితర పుష్పాలు, తులసి, మరువం తదితర పత్రాలతో పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, కర్పూరహారతలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా భక్త బృందాలు విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామ పారాయణం చేస్తూ తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కొలువైన గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. 1000 సంవత్సరాల చరిత్రను సంతరించుకున్న ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి, అమ్మవార్లకు నిత్యారాధనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సరభేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపేత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సరభేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని మూలమూర్తులకు విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంతేలు మేళ తాళాల నడుమ ఆలయంలో ఆది దంపతుల ప్రాకారోత్సవం కనుల పండుగ జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం పుష్పశోభితంగా కనువిందు చేసింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ తిరుపతమ్మ తల్లికి పుష్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత ఆలయంలో శ్రీ తిరుపతమ్మ తల్లి గర్భాలయాన్ని అలాగే ఆలయ ప్రాంగణాన్ని వర్ణశోభిత పుష్పాలతో సుందర శోభితంగా తీర్చిదిద్దారు. తరువాత శోభాయమానంగా కొలువుదీరిన శ్రీ గోపయ్య స్వామి శ్రీ తిరుపతమ్మ తల్లికి పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విశిష్ట గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు గర్భాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పవిత్ర గోదావరి నదీ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తర్వాత స్వామివారికి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. విజయవాడ నగరం పున్నమతోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కార్తీక దీపానికి పూజలు జరిపి ఆకాశ దీప కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. నెల్లూరు నగర పరిధిలోని కనుపర్తిపాడులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో నాగుల చవితి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామి వారి నిలువెత్తు బృహత్మూర్తి దర్శనం చేసుకుని భక్తులు నాగులకట్ట వద్ద పూజలు జరుపుకున్నారు. నాగశిలలకు అభిషేకాలు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. నివేదనలు సమర్పించి మొక్కుకున్నారు. ఖమ్మం నగరంలోని పలు ఆలయాలలో నాగుల చవితిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలో అలాగే పలు ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తుల సందడి కనిపించింది. మహిళలు తమ సంతానాన్ని ఆరోగ్యంగా చూడాలని కోరుతూ వల్మికాల వద్ద ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. నాగేంద్రుడికి నైవేద్యాలను సమర్పించి ఉపవాస దీక్ష విరమించారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెంలో కొలువైన శ్రీహరి సాకేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాసం శనివారాన స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీనివాసునికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొన్నారు. విశేష అలంకారంలో గర్భాలయంలో దివ్యంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్టు పుట్టలతో పాటు వివిధ జీవాలను పూజించడం హైందవ సంప్రదాయంలో భాగమని చాటి చెప్పేదే నాగుల చవితి. నాగుల చవితి నాడు నాగదేవతను పూజిస్తే తమ సంతానం సంతోషం ఆరోగ్యంతో విలసిల్లుతుందని నమ్మకం. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో నిర్వహించిన నాగుల చవితి వేడుకల విశేషాలు మీకోసం. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జంట నాగులకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జంట నాగులకు క్షీరాభిషేకం చేశారు. తరువాత పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. పలువురు మహిళలు నల్గొండలోని పలు ప్రాంతాలలో ఉన్న పుట్టల వద్ద పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్లో ఉన్న పురాతన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో నాగేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ పోచమ్మ తల్లికి చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పోచమ్మను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని వల్మికాల వద్ద పూజలు జరుపుకుని నాగదేవతకు నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం సురవరం ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ గాయత్రి దివ్యశక్తి మందిరంలో నాగుల చవితిని వేడుకగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గాయత్రీదేవికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద పసుపు కుంకుమ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుని మొక్కుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో కొలువైన శ్రీ నాగదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కల్పవల్లిగా అనుగ్రహిస్తున్న శ్రీ నాగదుర్గమ్మకు నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద పూజలు నిర్వహించారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి దేవాలయంలో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద నాగశిరలకు క్షీరాభిషేకం జరిపారు. తరువాత పసుపు కుంకుమలతో నాగశిరలకు పూజలు చేశారు. పచ్చిదారాన్ని నాగుల కట్టకు 9 వరసలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని పలు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. విశేషమైన నాగుల చవితి పర్వదినాన భక్తులు, ముఖ్యంగా మహిళలు ఆలయాలకు తరలివచ్చి మూలమూర్తుల దర్శనం చేసుకున్నారు. తరువాత ఆలయ ఆవరణలోని వల్మికాల వద్ద నాగదేవతలకు పవిత్ర జలాలు, క్షీరంతో అభిషేకం జరుపుకొని పసుపు కుంకుమలతో అలంకరించారు. ఆపై పచ్చి దారాలను ప్రదక్షిణగా చుట్టి నివేదనలు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు కనుల పండుగ జరిగాయి. అర్చకులు తొలుత ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై వినాయక స్వామివారికి అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో నాగశిలలకు పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా ఖమ్మంలోని పురాతన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని గుట్టపై ఉన్న వల్మికానికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని నాగేంద్ర స్వామివారికి, గుంటు మల్లేశ్వర ఆలయంలో వల్మికానికి భక్తులు ప్రత్యేక పూజలతో నివేదనలు అందజేసి నాగదేవత సేవలు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నెలవైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. నాగుల చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నాగేంద్ర స్వామివారికి క్షీరాభిషేకం జరుపుకున్నారు. అనంతరం పుట్టకు పచ్చిదారాన్ని 3 వరుసలు చుట్టి చలివిడి ముద్ద, చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించారు. అలాగే ఒంగోలులోని పలు ప్రాంతాలలో పుట్టల వద్ద భక్తులు పూజలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ జై గణేశ స్వామి ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ముందుగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి
హారతులు అందజేశారు. తర్వాత అర్చకులు నాగశిలలకు భక్తులచే క్షీరాభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. యాదాద్రి భువనగిరి పట్టణంలో కొలువైన స్వయంభూశ్రీ పచ్చలకట్టు సోమేశ్వర ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా శ్రీ సోమేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని వల్మికానికి ప్రత్యేక పూజలు జరుపుకొని నివేదనలు సమర్పించి తమ సంతానాన్ని చల్లగా కాపాడమంటూ నాగేంద్రుని వేడుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.